నా జీవితంలో నేను కూడా ఒకరోజు ప్రార్థన చేశా. నేనేమి చేయకుండా, నేనేమి చూడకుండా మీకు అందరికీ చెప్పడానికి రాలేదు. నేను ఒకసారి పరలోక రాజ్యం ఉందా? పరిశుద్ధాత్మ ఉందా? ఈయనేనా నిజ దేవుడు? ఇంక లేరా? అన్నట్టుగా కొన్ని క్వెషన్‌లు నాలో ఉండేయి. నేను ప్రభువుని నమ్ముకోకముందు లోకానుసారంగా, ఇష్టానుసారంగా సినిమాలు పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి చాలా పిచ్చిలుండే నాకు. ఆ పిచ్చులన్నీ వదిలిపెట్టి, నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం వదిలిపెట్టి, నా స్నేహితులందరిని వదిలిపెట్టి, నా ఆచారాలు మొత్తం వదిలిపెట్టి, నేను దేవుడిని వెంబడిస్తుంటే, దేవుడిని ఆరాధిస్తుంటే, దేవునితో సహవాసం చేస్తుంటే అందరూ ఎగతాళి చేశారు. ఎగతాళి చేసి ఏ జ్ఞానం చేసినా సరే పరలోక రాజ్యాన్ని నేను ఉందా లేదా క్లారిటీగా తెలుసుకోవాలని, పరిశుద్ధాత్మ ఉందా లేదని క్లారిటీగా తెలుసుకోవాలని కొన్ని రోజులు దేవుని సేవకులను అడిగి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఒక రాత్రి పరలోక రాజ్యం ఎంత ప్రశాంతమైన రాజ్యంగా ఉంటుంది, ఎలా ఉంటుందని ఒక దర్శనంలో ప్రభు నాకు చూపించాడు. ఆ దర్శనాన్ని సూచన కాంచి పరలోక రాజ్యం పక్కా ఉందని ఇప్పుడు బల్లగుద్ది ప్రకటన చేయడానికి నేను సిద్ధమే. ప్రభు ఎంత పరిశుద్ధుడో బైబిల్ చదివిన తర్వాత, బైబిల్ మొత్తం పరిశీలన చేసి చదివిన తర్వాత ప్రభు పరిశుద్ధుడే, పవిత్రమైన దేవుడు. దేవుడు అంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అందుకని ఈ పవిత్రమైన పరిశుద్ధమైన మార్గాలు నడవాలని నా పాత రోత బ్రతుకు వదిలిపెట్టి ఈ పవిత్రమైన మార్గాల్లో అడుగు పెడుతున్నాను. ఈ అడుగు పెడుతుండగా నా ప్రజలు, నా బంధువులు, నా స్నేహితులు, నాతో ఉన్న కొలీగ్స్ మొత్తం కూడా ఎగతాళిగా, ఏక్యానంగా అనేక మంది స్నేహితులు అనేక విధాలుగా బాగా ఇబ్బందికరమైన మాటలతో కొన్నిసార్లు గేలి చేసి మాట్లాడినప్పటికీ, ఎవరేమనుకున్నప్పటికీ, నా ఉద్యోగంలో సండే సెలవు అయిపోయినప్పటికీ పక్కన పడేసేసి కొన్ని రోజులు ప్రార్థనకి ఎన్ని పనులున్నా, ముఖ్యమైన పనులను ఎంత బిజీ ఉన్నా పక్కన పెట్టేసి వెళ్తుండగా కొన్ని నష్టాలు వస్తున్నా, కొన్ని పోగొట్టుకుంటున్నా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని నష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే, ఉద్యోగం పోయినా సరే, ఏది పోయినా సరే, ఏది ఉన్నా లేకపోయినా సరే, దేవుని రాజ్యానికి కనుగొనడానికి, దేవునితో సావాసం చేయడానికి, దేవుని యందు భయభక్తులు నడవడానికి నేను సిద్ధపడి గత 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు మార్గాలు నడుస్తుండగా దేవుడు సమస్తం ఈ లోకంలో కావాల్సిన ఏమీ తక్కువ కాకుండా పోషిస్తూనే ఉన్నాడు. అంతేకాదు పరలోక రాజ్యం గురించి, నేను చూసిన దర్శనం గురించి, ఆయన రాజ్యం ఉందని నమ్మి అనేక మందికి ప్రకటించగా అనేక మంది ఆ రాజ్యానికి వారసులుగా సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన రాజ్యంలో స్థానం దక్కించుకోవడానికి కొన్ని కోల్పోయినా, ఆరోగ్యం పోయినా, ఆ శరీరం కుళ్ళిపోయినా, లేకపోతే ఆస్తులే పోయినా సరే, అన్నదమ్ములే, బంధువులే, స్నేహితులు అందరూ చీకొట్టినా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి గురి కలిగి పనిచేస్తున్నాము.